హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా, ఎస్పెషల్గా గాజా స్ట్రిప్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మనకి న్యూస్లో ఉంది. ఈ కంటెక్స్లో అసలు ఆ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, హిస్టారికల్గా ఏ విధంగా కాన్ఫ్లిక్ట్ ఎవాల్వ్ అయింది, ఓవరాల్గా ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అన్నది చూద్దాం. మనం ఇక్కడ ఓన్లీ ఆ కరెంట్ ఇష్యూ ఏంటి అన్నది కాకుండా దాన్ని ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టింగ్ నుంచి ఒక హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటి, అది ఏ విధంగా ఎవాల్వ్ అయింది అన్నది చూద్దామండి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక బేసిక్ వీడియో మనం చేస్తున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి జస్ట్ ఏ విధంగా ఆ డివిజన్ అయింది ఏంటి అని చెప్పేసి దాన్ని ఎలాబరేట్ చేస్తూ కాంప్రిహెన్సివ్గా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ వీటన్నిటిలోనూ యూజ్ చేసుకునేలాగా ఇజ్రాయెల్ పాలస్తీనా రిలేషన్షిప్ ఎలా ఎవాల్వ్ అయింది, ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేటటువంటిది ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా చూస్తుంది అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ అసలు ఈ ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ ఏంటి, కాన్ఫ్లిక్ట్ అసలు ఎందుకని ఇప్పటి కొనసాగుతూ ఉంది, ఇవి చూద్దామండి. మనకి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం ఏదైతే ఉండేదో ఆ ప్రాంతం, అక్కడ జెరూసలం అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ జెరూసలం అనేటటువంటి ప్రాంతం, దాని చుట్టుపక్కల జ్యూస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక రిలీజియస్ గ్రూప్. ఇజ్రాయలైట్ కింగ్ సొలోమన్ అక్కడ జెరూసలం అన్నటువంటి ప్లేస్లో ఒక టెంపుల్ని బిల్డ్ చేయడం జరిగింది. అది ఆ జ్యూస్కి ఇంపార్టెంట్ హోలియెస్ట్ ప్లేస్ అన్నమాట. ఇప్పటికి కూడా జెరూసలంలో దాని యొక్క రిమైన్స్, ఇవి గోడ, వెస్ట్ వాల్ అని పిలుస్తూ ఉంటారు. గోడ అంటే మొత్తం ఆ టెంపుల్ అయితే లేదు, కొంత భాగం ఉంది. సో ఆ టైంలో 70 BC ఆ టైంలో రోమన్స్ ఈ పర్టికులర్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రోమన్స్ డిస్ట్రాయ్ చేశారు. సో ఫస్ట్ అక్కడి నుంచి జ్యూస్ అనే వాళ్ళు వివిధ ప్రాంతాలకి రెఫ్యూజ్గా వెళ్ళడం బిఫోర్ క్రైస్టే స్టార్ట్ అయింది. అంటే 70 BC నుంచే జ్యూస్ అనే వాళ్ళు మరి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. మనకి చాలా ప్రాంతాల్లో జ్యూస్ సెటిల్ అయ్యారు. యూరప్, USA, ఇలాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఇనీషియల్గా స్టార్టింగ్ పీరియడ్ ఈ విధంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనకి ఇస్లామిక్ ఖలీఫేట్ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారో అక్కడ ఆ ప్రాంతాన్ని, జెరూసలంని కంట్రోల్లోకి తీసుకున్నారు. అక్కడ జ్యూస్కి ప్లస్ ఇక్కడ ఈ ఇస్లామిక్ గ్రూప్స్కి కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది కొనసాగుతూ వచ్చింది. ఆ టైంలోనూ మళ్ళీ అక్కడి నుంచి జ్యూస్ చాలా లక్షల మంది వివిధ ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు, రెఫ్యూజీస్గా వెళ్ళిపోయారు. యూరప్ ఈ ప్రాంతంలో సెటిల్ అయ్యారు, ఎస్పెషలీ జర్మనీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు 7th సెంచరీ ఆ టైంలో. 19th సెంచరీ నుంచి 19th సెంచరీలో ఇదిగో జ్యూస్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్లేస్ అయినటువంటి ఇజ్రాయెల్కి మళ్ళీ వెళ్ళాలి. అప్పట్లో దాన్ని పాలస్తీన్ అని పిలిచేవాళ్ళు. పాలస్తీన్ అనే ప్లేస్కి వెళ్ళాలి అని ఒక మూమెంట్ అనేటటువంటి స్టార్ట్ అయింది. దాన్ని జియోనిస్ట్ మూమెంట్ అంటారు. 2 రకాల మూమెంట్స్ ఉండేవండి. ఒకటి అసిమిలేషన్ మూమెంట్, అంటే ఎక్కడెక్కడైతే జ్యూస్ సెటిల్ అయ్యారో వాళ్ళు అక్కడే వాళ్ళ యొక్క కల్చర్స్తో, లోకల్ కల్చర్స్తో కలిసిపోవడం, వెస్టర్నైజ్ అయిపోవడం, ఇలాంటి థియరీని, దీన్ని అసిమిలేషన్ మూమెంట్ అంటారు. జియోనిస్ట్ మూమెంట్ అంటే ఏంటి, అలా కాదు, మన యొక్క ప్లేస్ అది, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నటువంటిది ఇంకొక మూమెంట్. జియోనిజం అంటే జ్యూయిష్ నేషనలిస్ట్ మూమెంట్ అన్నమాట. అంటే ఒక జ్యూయిష్ నేషనల్ స్టేట్ అనేటటువంటిది క్రియేట్ చేయాలి పాలస్తీనాలో. ఏన్షియంట్ హోమ్ల్యాండ్ అదే కాబట్టి ఆ ఏన్షియంట్ హోమ్ల్యాండ్ని ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఎరెడ్స్ ఇజ్రాయెల్ అంటారు. సో ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పిలుస్తారు. సో అక్కడికి వెళ్ళాలి అని ఈ జియోనిజం అనేటటువంటిది ఈస్టర్న్ మరియు సెంట్రల్ యూరప్ ఈ ప్రాంతంలో మొదలైంది. వివిధ ప్రాంతాలకి ఇది స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇక్కడ ఏన్షియంట్ జెరూసలం ఈ ప్లేస్ని, అక్కడ ఉన్న హిల్లీ ప్లేస్ని జియాన్ అని పిలుస్తారు. ఆ జియాన్ అనే ప్లేస్లో సెటిల్ అవ్వాలి అని. ఈ విధంగా మనకి ఎప్పటి నుంచో BCs నుంచి రెఫ్యూజీస్గా వెళ్ళి అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ అక్కడ వెళ్ళాలి అన్న మూమెంట్ 19th సెంచరీలోనే స్టార్ట్ అయింది. 19th సెంచరీలోనే ఇదిగోండి, ఎస్పెషల్లీ మనకి అసలు ఈ సెంటిమెంట్ ఎందుకు వచ్చినట్టు వెళ్ళాలి అని, రష్యాలో, సెంట్రల్ యూరప్ ఇక్కడ ఎవరైతే రెఫ్యూజీస్గా వెళ్ళి సెటిల్ అయ్యారో
వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూ ఉండేవి. ఎప్పటి నుంచి? 19th సెంచరీలోనే కాదు, ముందు నుంచి కూడా యాంటీ సెమిటిజం అంటే జ్యూస్ అగెయినెస్ట్గా హేట్రెడ్. ఏన్షియంట్ సివిలైజేషన్స్ టైమ్స్ నుంచి కూడా యాంటీ సెమిటిజం అనేటటువంటిది ఉంది. చూడాలి ఇక్కడ చూడండి, క్రిస్టియన్స్ ఓన్లీ, జ్యూస్ నాట్ అలౌడ్, ఇలాగనమాట. సో యాంటీ సెమిటిజం సెంటిమెంట్స్ అనేవి ఉండేవి. సో అందుకని మనకంటూ ఒక ప్లేస్ ఉంటే, మనకంటూ ఒక ప్రదేశం ఉంటే అక్కడ మనం ఉండొచ్చు కదా. ఆ విధంగా మనకి జియోనిస్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. యాంటీ సెమిటిజం యూరోప్లో, ఎస్పెషలీ జర్మన్, ఇక్కడ యాంటీ సెమిటిజం అనేటటువంటిది మళ్ళీ స్ట్రెంగ్తన్ అయింది. ఈ యాంటీ సెమిటిజం అనేటటువంటిది యూరోప్లో మిడిల్ ఏజెస్లో కూడా, ఎస్పెషలీ క్రిస్టియన్స్, జ్యూస్ అనే వాళ్ళే జీసస్ క్రైస్ట్ యొక్క డెత్కి కారణం అని బిలీవ్ చేస్తారు. కాబట్టి జ్యూస్ అంటే వాళ్ళకి కొంత హేట్రెడ్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం, అబ్రహామిక్ రిలీజన్స్ అని పిలుస్తారు. అబ్రహామిక్ రిలీజన్స్ అంటే ఏంటి? ప్రాఫెట్ అబ్రహాం. సో ఈ ప్రాఫెట్ అబ్రహాంని ఫాలో చేసేవాళ్ళు లేదా బిలీవ్ చేసేవాళ్ళు, ఆ రిలీజన్స్ అన్నిటినీ అబ్రహామిక్ రిలీజన్స్ అంటాము. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఈ మూడిటికి కూడా ప్రాఫెట్ అబ్రహాం దీన్ని బిలీవ్ చేస్తారు కాబట్టి వీటిని అబ్రహామిక్ రిలీజన్స్ అంటారు. జ్యూస్ అనేవాళ్ళు జుడాయిజం అనేటటువంటి దాన్ని బిలీవ్ చేస్తారు. సరే, ఈ విధంగా యాంటీ సెమిటిక్ సెంటిమెంట్స్ అనేటటువంటివి రీసెంట్గానే కాదు, ముందు నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మన ఇండియాలో కూడా జ్యూస్ అనే వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. ఫస్ట్గా కొచ్చిన్, కేరళలోని కొచ్చిన్ తీర ప్రాంతము, గోవా కానివ్వండి, ముంబై కానివ్వండి, ఇప్పటికి కూడా మనం చూస్తాం, కోల్కతా, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా జ్యూస్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జ్యూస్ మరియు పార్సీస్ ఇద్దరు ఒకటే అని అనుకోవద్దు. జ్యూస్ వేరు, పార్సీస్ వేరు. పార్సీస్ మనకి పర్షియా అనే ప్రాంతం, పర్షియా అనేటటువంటిది ప్రజెంట్ డే ఇరాన్. అక్కడ ఉన్నటువంటి జొరాస్ట్రియన్ రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్సీస్. పార్సీస్ వేరు. జుడాయిజం అనేటటువంటి రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళు మనకి జ్యూస్ అన్నమాట. సో జ్యూస్, పార్సీస్ ఇద్దరు డిఫరెంట్ కమ్యూనిటీస్, ఇద్దరు ఒకటి అని అనుకోవద్దు, రైట్? సరే, ఈ విధంగా రెఫ్యూజీస్గా రావడము ఇలా చేశారు. ఇక్కడ మనకు తెలుసు పార్సీస్ కూడా సేమ్ ఇస్లామిక్ ఇన్వేజన్, దీంతో ఇరాన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. మన దేశంలో కూడా ఉన్నారు. చాలా ప్రాస్పరస్ కమ్యూనిటీ పార్సీస్. మన టాటాస్ కానీ వీళ్ళంతా కూడా పార్సీస్ అన్నమాట, రైట్? ఎనీవే, జుడాయిజం, జొరాస్ట్రియనిజం రెండు వేరే. జుడాయిజం జ్యూస్, జొరాస్ట్రియనిజం పార్సీస్. మరి జుడాయిజం అనేటటువంటిది అబ్రహామిక్ రిలీజన్, జొరాస్ట్రియనిజం సపరేట్ రిలీజన్. సరే, ఇలా ఉన్న సందర్భంలో ఈ పర్టికులర్ ప్రాంతం, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉంది. ఒట్టోమన్ టర్క్స్ అంటారు. ఒట్టోమన్ టర్క్స్ 1300లో మనం చూస్తే వాళ్ళ యొక్క ప్రాంతం నుంచి స్లోగా అక్విజిషన్ చేసుకుంటూ 17th సెంచరీ 18th సెంచరీకి వచ్చేటప్పటికి ఒట్టోమన్ ఎంపైర్ యొక్క బౌండరీస్ అనేటటువంటివి ఇటు ఆఫ్రికా, ఇటు యూరప్, ఇటు ఏషియా, ఈ ప్రాంతాలన్నిట్లోనూ స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ జెరూసలేం ఈ ప్రాంతం కూడా ఒట్టోమన్ ఎంపైర్ కిందకి వచ్చింది. ఒట్టోమన్ ఎంపైర్ యొక్క స్ప్రెడ్ గమనిస్తున్నారా? చాలా హ్యూజ్ అన్నమాట. సో యాక్చువల్గా అయితే స్టార్టింగ్ పాయింట్ ఇది అనటోలియన్ ప్లాట్యూ అంటాం. అంటే ప్రస్తుతం ఉన్న టర్కీ అనేటటువంటిది మేజర్ సెంటర్గా ఉండేది, ఒట్టోమన్ టర్క్స్ అంటారు. సో చాలా ప్రాంతాన్ని వాళ్ళ యొక్క రూల్ కిందికి తెచ్చుకున్నారు. ఇలా ఉన్న సందర్భంలో వరల్డ్ వార్ 1 జరిగింది. గమనించాలి, వరల్డ్ వార్ 1. ఈ వరల్డ్ వార్ 1లో జర్మనీ అనేటటువంటిది ఓడిపోతుంది, డిఫీట్ అవుతుంది. ఆ తర్వాత 1929లో గ్రేట్ డిప్రెషన్ అనేటటువంటిది వస్తుంది. ఆ గ్రేట్ డిప్రెషన్ అసలు వాళ్ళు ఓడిపోవడానికి కారణం వీళ్ళే, జ్యూసే అని చెప్పేసి జర్మనీ వరల్డ్ వార్ 1లో ఓడిపోవడానికి కారణం వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేశారు అని చెప్పి యాంటీ సెమిటిక్ అంటే జ్యూస్కి అగెయినెస్ట్గా వివిధ రకాల ఇవి తీసుకున్నారు. అప్పట్లో ఇదిగోండి 1933 నుంచి 1945 ఈ మధ్యలో నాజీ రూల్ అనేటటువంటిది, ఆ హిట్లర్ టైంలో డిక్టేటర్షిప్ని ఆయన ఫాలో అయ్యారు. ఈ టైంలో నాజీస్ అనే వాళ్ళు మాస్ అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేశారు. ఈ కంటెక్స్లో ఎకనామిక్ స్టెబిలిటీ అనేటటువంటిది పోవడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి ఇదిగోండి నాజీస్ అనే వాళ్ళు ఈ జ్యూస్ని పర్సెక్యూట్ కొన్ని లక్షల సంఖ్యలో చంపేయడం మొదలుపెట్టారు.
దీంతో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. దీంతో ఇంకా సెంటిమెంట్ జియోనిస్ట్ మూమెంట్ అనేది ఈ నాజీ జర్మనీ ఈ టైంలో ఇంకా బలపడిందనమాట. సో ఇదిగోండి, గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి? సివియర్ ఎకనామిక్ స్లోడౌన్ని గ్రేట్ డిప్రెషన్ అని పిలుస్తాము. 1930s ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ అనేటటువంటిది అన్ని దేశాలని ఇంపాక్ట్ అనేటటువంటిది చేసింది. 1930s ఎండింగ్ వరకు ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది కంటిన్యూ అయింది. సరే, ఈ విధంగా మళ్ళీ జ్యూస్ని పర్సిక్యూషన్ అనేటటువంటిది ఇక్కడ జరిగింది. వరల్డ్ వార్ 1, ఈ వరల్డ్ వార్ 1లో జర్మనీ ఓడిపోయింది. అంతేనా? హిట్లర్ ఓడిపోవడం జరిగింది. జ్యూసే దీనికి కారణం అన్నారు. పర్సిక్యూట్ చేయడం మొదలుపెట్టారు. పోస్ట్ వార్ టైంలో బ్రిటన్ ఏం చెప్పింది? జర్మనీ ఓడిపోయింది, సో వీళ్ళని పర్సిక్యూట్ చేయడం మొదలుపెడుతున్నారు. ఆ టైంలో ఇదిగో పాలస్తీన్ అనేటటువంటిది మా చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ ఓడిపోయింది, సో పాలస్తీన్ మా చేతిలో ఉంది. సో మీకు ఎంత ప్రాంతం కావాలో, ఎవరికైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు అని చెప్పింది. కొద్దిగా అక్కడ ప్లాంటేషన్స్ వాటిలో పనిచేయడానికంటూ స్లోగా కొంతమంది వెళ్ళి సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయినప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాము అని బ్రిటన్ వాళ్ళు చెప్పినటువంటి ఆ డిక్లరేషన్ పేరే బల్ఫోర్ డిక్లరేషన్ అని పిలుస్తాం. సో గ్రేట్ బ్రిటన్ అనేటటువంటిది 1917లోనే, అంటే వరల్డ్ వార్ 2 కంప్లీట్గా ఎండ్ అవ్వక ముందే బ్రిటిష్ సపోర్ట్ అనేటటువంటిది చేస్తుంది. జూయిష్ నేషనల్ హోమ్ ల్యాండ్ని పాలస్తీన్ అనేటటువంటి అప్పుడున్న ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అని. దానికి సంబంధించి బ్రిటన్ అనేటటువంటిది లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే వరల్డ్ వార్ 1 తర్వాత చేసుకున్నటువంటి అగ్రిమెంట్ దాంట్లో చేర్చడం జరిగింది. రైట్, ఈ బల్ఫోర్ డిక్లరేషన్ అనేటటువంటి దాన్ని సైన్ చేశారు. సరే, యాంటీసెమిటిజం అంటే ఏమన్నాం? డిస్క్రిమినేషన్ అన్నాం. ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ అప్పటికి 1917 టైంకి. చూడాలి, ఇక్కడ వరల్డ్ వార్ 1లో 2 కోయిలీషన్స్, ట్రిపుల్ ఎంటేటే, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ట్రిపుల్ అలయన్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, ఇవి ఓడిపోయినాయి. వీటికి సపోర్ట్గా ఉన్న ఒట్టోమన్ ఎంపైర్, సెర్బియా, ఇవి ఓడిపోయినాయి. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇవి గెలిచాయి. సో దాంతో జర్మన్స్ అనే వాళ్ళు ఆర్మీ వీళ్ళకి సంబంధించి వెళ్ళారు. జర్మన్స్కి ఫైటింగ్ స్ట్రెంగ్త్ అంతా ఉన్నింది, కానీ రీసోర్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఓడిపోవడం జరిగింది. దాంతో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్, లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటిది ఆర్గనైజేషన్ పేరు, ఒప్పందం పేరు ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అంటారు. అది సైన్ చేయడం జరిగింది. జర్మనీకి తన దగ్గర ఉన్నటువంటి కాలనీస్ అన్నిటినీ తీసేయడం జరిగింది. దీంతో జర్మనీ ఘోరంగా అవమాన పాలైంది. అది వరల్డ్ వార్ 2కి మళ్ళీ రీజన్, అది వేరేది. బట్ ఏదైతేనేమి దీని తర్వాత ఫామ్ అయినటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్లో వన్ ఆఫ్ ది మ్యాండేట్గా ఇజ్రాయిల్ ఆర్ పాలస్తీన్ అనే ప్రాంతంలో జ్యూస్ సెటిల్ అవ్వాలి అన్నది ఒకటి యాడ్ చేస్తున్నారు. అప్పుడు ఒక సీక్రెట్ అగ్రిమెంట్ జరిగింది. దాన్ని సైక్స్ పికాట్ అగ్రిమెంట్ అని అంటాం. సో దీనివల్లే జర్మన్స్ కావాలని జ్యూస్ మాకు వ్యతిరేకంగా చేశారని వాళ్ళకి ఎందుకు ఫీలింగ్ వచ్చింది? ఒక సీక్రెట్ అగ్రిమెంట్ జరిగింది. అదేంటి? ఒట్టోమన్ ఎంపైర్ పెద్దది కదా, దాన్ని మనము వీళ్ళు ఓడిపోతే ఎలా డివైడ్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళందరూ కూర్చొని దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాన్ని స్కైస్ పికాట్ అగ్రిమెంట్ అని పిలుస్తాము. ఇది ఒక సీక్రెట్ అగ్రిమెంట్. ఎవరెవరి మధ్య జరిగింది? గ్రేట్ బ్రిటన్ మరియు రష్యా మధ్య జరిగింది. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యా అనేటటువంటి జరిగింది. దీంతో ఈ సౌత్ వెస్ట్రన్ ఏషియా వీటన్నిటికీ సంబంధించి ఒట్టోమన్ ఎంపైర్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా ఇది తీసేసుకోవాలని ఇక్కడ మీరు గమనించాలి. ఇది బ్రిటిష్ మ్యాండేట్ అంటున్నారు. బ్రిటిష్ మ్యాండేట్ ఇది. సిరియా అనేది ఫ్రెంచ్ మ్యాండేట్. ఇది ఇండిపెండెంట్గా టర్కీ అనేటటువంటి కింగ్డమ్. మనకు గుర్తుందా, హిస్టరీలో కూడా మనం చదువుకుంటాం, ఖలీఫేట్ అనేటటువంటి దాన్ని అబాలిష్ చేశారు. టర్కీ అనేది ఇండిపెండెంట్ దేశంగా అవతరించిందని. ఓన్లీ ఇది ఒకటి ఇండిపెండెంట్, మిగిలిన ఒట్టోమన్ ఎంపైర్లో ఉన్నవన్నీ ఒకళ్ళు పనిచేసుకున్నారు. సౌదీ అరేబియా ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయింది. బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్ పాలస్తీన్ ఇది ఇండిపెండెంట్, ఇది మనకి ఇరాన్ అయింది. ఆ తర్వాత బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్ మెసపటోమియా అంటే ఇది ఇప్పుడున్న ఇరాక్ అన్నమాట. అంటే ఈ పాలస్తీన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది బ్రిటిష్ మ్యాండేట్ కిందకి వచ్చింది. సో బ్రిటన్ కంట్రోల్లోకి మెడిటరేనియన్ సీ, జోర్డన్ రివర్ మధ్యలో ఉన్నటువంటివి, జోర్డన్, సదర్న్ ఇరాక్, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి. ఫ్రాన్స్కి సౌత్ ఈస్టర్న్ టర్కీ, నార్త్ ఇరాక్, సిరియా, లెబనాన్ వచ్చాయి. రష్యాకి ఇస్తాంబుల్, టర్కిష్ స్ట్రెయిట్స్, అర్మేనియా ఇవి రష్యాకు వచ్చాయన్నమాట. ఇది టర్నింగ్ పాయింట్.
వెస్ట్రన్ కంట్రీస్కి, అరబ్ కంట్రీస్కి, అసలు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ డే కాన్ఫ్లిక్ట్స్కి ఈ స్కైస్ పికాట్ అగ్రిమెంటే చెప్పచ్చు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎథ్నిసిటీస్ వాటన్నిటినీ చూసుకోకుండా ఆర్టిఫిషియల్గా డివైడ్ చేయడం అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఇజ్రాయెల్ సమస్య అయితేనేమి, ఇరాన్ సౌదీ అరేబియా సమస్యలు అయితేనేమి, అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ అయితేనేమి, వీటన్నిటికీ కారణాలుగా ఈ అగ్రిమెంట్ అనేటటువంటిది ఆర్టిఫిషియల్గా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కాకుండా ఎవరైతే వార్లో గెలిచారో వాళ్ళకి మాకెంత వస్తుంది అన్న చూసుకోవడం వల్ల ఇప్పుడున్న ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఇదే కాదండి, ఈవెన్ ఆఫ్రికాలో కూడా వివిధ కాలనీస్ని యూరోపియన్ పవర్స్ డివైడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ఎథ్నిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో అన్సైంటిఫిక్ ఆర్టిఫిషియల్ బౌండరీస్ని క్రియేట్ చేయడం ఈ స్కైస్ పికాట్ అగ్రిమెంట్ యొక్క నెగిటివ్ ఫాలోఅవుట్గా చెప్పచ్చు. సరే, ఇదైతే చేసుకున్నారు అగ్రిమెంట్. నెక్స్ట్, ఆ మధ్యకాలంలో జ్యూస్ని పర్సిక్యూట్ చేశారు. వరల్డ్ వార్ II అనేటటువంటిది వచ్చింది. వరల్డ్ వార్ IIలో యూకే మరియు యుఎస్ వీటికి జ్యూస్కి మేము సపోర్ట్గా ఉంటాము అని చెప్పారు. 1948లో ఇజ్రాయెల్ అనేటటువంటి సెటిల్మెంట్ని తీసుకొని వచ్చినప్పుడు యుఎన్ అంటుంది, యునైటెడ్ నేషన్స్, ఇదిగో జ్యూస్ అనే వాళ్ళు పర్సిక్యూట్ చేయబడ్డారు, సో వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉండాలి. అందుకోసం ఈ బ్రిటిష్ మ్యాండేట్ అంటే ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చేసింది ల్యాండ్, అది ఎవరైనా కొనుక్కోవచ్చు. సో జ్యూస్ వివిధ సోర్సెస్ నుంచి మనీని కలెక్ట్ చేసుకొని ల్యాండ్ పర్చేస్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ల్యాండ్ పర్చేస్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ పర్చేస్ చేసిన ల్యాండ్లో వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పాలస్తీనా అనేటటువంటి ప్రాంతంలో ఎవరు ఉండేవాళ్ళు? ముస్లిమ్స్. సో మెజారిటీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కొంతమంది ఉండేవాళ్ళు, కొంతమంది జ్యూస్ కూడా ఉండేవాళ్ళు, బట్ మెజారిటీ పాపులేషన్ అనేటటువంటి ముస్లిమ్స్. అరబ్ ముస్లిమ్స్ అంటారు. అరబ్ ముస్లిమ్స్కి కొత్తగా వచ్చినటువంటి సెటిలర్స్కి మధ్య గొడవలు మొదలయ్యాయి. సో బ్రిటిష్ మ్యాండేట్ అనేటటువంటిది, సో దాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోగానే ఏమైంది, యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది ఒక రెజల్యూషన్ని పాస్ చేసి దీన్ని 2 ముక్కలుగా విడదీయాలి. యుఎన్ ప్లాన్ ఏంటి, ఒకటి జూయిష్ స్టేట్, ఒకటి అరబ్ స్టేట్. జెరూసలం అనేటటువంటిది కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ప్రాంతం, అంటే అది వివిధ రకాల గ్రూప్స్కి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఒక ఇండిపెండెంట్ ప్లేస్గా ఉంచాలి. ఆ ప్లాన్తో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని తీసుకుంది. కానీ అదే టైంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అన్ని యాక్సెప్ట్ చేయలేదు. దీన్ని యాక్సెప్ట్ చేయకుండా వార్కి వచ్చాయి. దాన్నే మొట్టమొదటి అరబ్ వార్ అంటారు. ఫస్ట్ ఇజ్రాయెల్ అరబ్ వార్ అంటాం. 1948లో ఇది స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ మ్యాండేట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే, యుఎన్ రెజల్యూషన్ చేపట్టగానే అది ఇంప్లిమెంట్ కాకముందే వార్ అనేటటువంటిది తీసుకుంటారు. కానీ ఇదేమో చిన్నది ఇజ్రాయెల్, చుట్టుపక్కల ఉన్న వాటిలో ఈజిప్ట్, జోర్డాన్, సిరియా ఇవన్నీ కలిసి వార్కి వస్తాయి. అయినా సరే ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఎలాగా? యుఎస్ఏ దానికి సపోర్ట్ ఇస్తుంది. ఆ వార్ అయిపోయే టైంకి 7 లక్షల మంది పాలస్తీనీయులు వాళ్ళు రెఫ్యూజీస్ అవుతారు. అంటే అప్పటిదాకా జ్యూస్ రెఫ్యూజీస్ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతే, ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడు రెఫ్యూజీస్గా అటు జోర్డన్, ఇటు ఈజిప్ట్, ఇటు సిరియా, ఇటు లెబనాన్ ఈ కంట్రీస్కి వెళ్ళడం మొదలుపెట్టారు. అంటే ఒకళ్ళు రావడం, ఒకళ్ళు వెళ్ళడం మొదలైంది 1948 అరబ్ ఇజ్రాయలీ వార్తో. ఇక్కడ ఒకసారి చూడండి, జెరూసలం అనేటటువంటి సిటీని 2 భాగాలుగా విభజిస్తారు. ఈస్ట్ జెరూసలం అని, వెస్ట్ జెరూసలం అని. ఈస్ట్ జెరూసలంలో ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలం అనేటటువంటిది ఉంది. అది ఇంపార్టెంట్. అది అటు క్రిస్టియన్స్కి, ఇటు ముస్లిమ్స్కి, ఇటు జ్యూస్కి. జ్యూస్ అక్కడ ఒరిజినల్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న టెంపుల్ మౌంట్ అంటాం అది. ఆ తర్వాత క్రిస్టియన్స్కి అది ఇంపార్టెంట్ లొకేషన్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగాయో అక్కడ అల్ అక్సా మస్క్ అనేటటువంటిది ఉంది. మక్కా, మదీనా తర్వాత 3rd ఇంపార్టెంట్ మస్జిద్ అన్నమాట. సో వీటి వల్ల 3 కమ్యూనిటీస్కి అది ఇంపార్టెంట్, ఆ ఓల్డ్ సిటీ. ఇప్పుడు జెరూసలం అనేది మాకు కావాలని అటు ఇజ్రాయెల్, పాకిస్తాన్ మధ్య గొడవ ఉన్న దాంట్లో ఇది కూడా ఉంది. సో ఇది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక సిటీ. జుడాయన్ మౌంటైన్స్ లేదా జుడే మౌంటైన్స్, దాని మీద ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతం మీద ఇది ఉంది. మెడిటరేనియన్ సీ ఇటు సైడ్ డెడ్ సీకి మధ్యలో ఉంది. హోలీ సైట్గా 3 రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళు పరిగణిస్తారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ అథారిటీ 2 కూడా ఇది మా క్యాపిటల్గా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అల్టిమేట్గా
ఇది రిలీజన్ కంటే కూడా పవర్, ఎవరి పవర్ ఏంటి అని చూపించడం కోసం. రీసెంట్గా ఇజ్రాయెల్ అనేటటువంటిది ఇది మా క్యాపిటల్ అని ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. యుఎస్ఏ దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది పెద్ద కాన్ఫ్లిక్ట్కి దారితీసింది. మన ట్రంప్ ఉన్నారు కదా, ఆయన అవును నేను జెరూసలంనే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్గా డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పారు. దాంతో కాన్ఫ్లిక్ట్ అయింది, అది మనం చదువుదాం. బట్ ఎనీవే, జెరూసలం అనేటటువంటి సిటీ ఏంటి, అది ఎక్కడుందని మనకు అర్థమైంది. చూడాలి. ఈ 1948 వార్ దాంతో పాలస్తీనియన్ రెఫ్యూజీస్ లెబనాన్ ఇలాగ వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. అరబ్ విలేజర్స్, అరబ్ ముస్లిమ్స్ వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పటి వరకు వాళ్ళ దేశానికి వివిధ రకాల రెఫ్యూజీస్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్రాంతం నుంచి రెఫ్యూజీస్గా వాళ్ళు వెళ్ళిపోయారు. 1956లో సూయజ్ కెనాల్ అనేటటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని నేషనలైజ్ చేయాలి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి లీడర్, ఈజిప్ట్ యొక్క లీడర్ అయినటువంటి గమాల్ అబ్దుల్ నాజర్ అనేటటువంటి వ్యక్తి దాన్ని నేషనలైజ్ చేస్తున్నాం, జాతీయం చేస్తున్నాం అన్నారు. అంటే ఏంటి ఇంతకీ అది? చూడండి, ఇక్కడ సూయజ్ కెనాల్ అంటున్నాం. సూయజ్ కెనాల్ అనేటటువంటిది అటు మెడిటరేనియన్ సీని ఇటు రెడ్ సీని కలిపేటటువంటి కెనాల్. ఇది ఈజిప్ట్లో ఉంది. సో ఇది సూయజ్ కెనాల్ అన్నమాట. దీన్ని ముందుగా ఫ్రాన్స్ వాళ్ళు బిల్డ్ చేశారు, ఆ తర్వాత బ్రిటన్ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేశారు. సో వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేది, ట్యాక్సెస్ అవన్నీ వాళ్ళకే వెళ్ళేవి. అయితే ఇదంతా ఈజిప్ట్ భూభాగం అన్నమాట. సో ఈజిప్ట్ అంటుంది ఇది మా దేశంలో ఉంటే మీరేంటి దీని మీద కంట్రోల్ ఉండేది, సో దీన్ని మేము నేషనలైజ్ చేస్తున్నాము అన్నారు. ఎప్పుడైతే మేము నేషనలైజ్ చేస్తున్నామన్నారో యూకే అనేటటువంటివి వచ్చి దాన్ని ఇన్వేడ్ చేయడము, దాన్ని ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టాయి ఈజిప్ట్ని. బ్రిటన్, ఫ్రాన్స్ అనేవి ఒప్పుకోలేదు. ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది వార్ జరగకుండా వచ్చి డీల్ చేసుకున్నాయి. ఈ సూయజ్ కెనాల్ మీద కంప్లీట్ కంట్రోల్ ఈజిప్ట్కే వచ్చేసిందనమాట. ఎప్పుడైతే ఇలా వచ్చాయో ఈజిప్ట్ అనేటటువంటిది ఇజ్రాయెల్ అనేటటువంటి దేశానికి అగెనిస్ట్గా ఉంటుంది. సో ఇజ్రాయలీ ఆర్మీ అనేటటువంటిది ఈ క్రైసిస్ జరుగుతున్నటువంటి టైంలో గాజా అనే ప్లేస్ని, రఫా అనే ప్లేస్ని, వీటిని తన యొక్క కంట్రోల్లోకి తీసుకొని సూయజ్ కెనాల్కి తూర్పు వైపుగా ఉండేటటువంటి సినాయ్ పెనిన్సులా అంటాం. ఇది ఉందా, ఈ సినాయ్ పెనిన్సులా అంటాం, ఈ చిన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని తన ఆక్యుపేషన్లోకి తీసుకుందన్నమాట. ఏ టైంలో? సూయజ్ కెనాల్ క్రైసిస్ జరుగుతున్నటువంటి టైంలో తీసుకుంది. మళ్ళీ టెంపరీగా తర్వాత ఇచ్చేసింది. సో ఆ టైంలోనూ ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య వార్ అనేటటువంటి జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా ఇజ్రాయెల్ అనేటటువంటిది వార్లోకి వచ్చింది. పోర్ట్ సెడ్ని బ్రిటిష్ ఆక్యుపై చేసుకోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరు రావడంతో మళ్ళీ మొదటికి వచ్చింది. 1964లో పాలస్తీనియన్స్ అందరూ కలిసి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. ఇక్కడ ఈ సూయజ్ కెనాల్ అనేటటువంటి దానికి సంబంధించి రీసెంట్గా ఎవర్ గ్రీన్ అనే షిప్ అనేది అక్కడ స్ట్రక్ అవడం వల్ల అది న్యూస్లో ఉందండి. ఇంపార్టెంట్ కెనాల్స్ అని చెప్పేసి మనం ఒక వీడియో చేసున్నాం మన ఛానల్లో, ఒకసారి వీలైతే చూడండి. ఇంపార్టెంట్ కెనాల్స్ గురించి చదువుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, ఈజిప్షియన్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాసర్. సో పోర్ట్ సెడ్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసేసుకున్నాం. సో దాంట్లో విక్టరీ అన్నట్టుగా ఇక్కడ ప్రజలకి వేవ్ చేస్తున్నారనమాట. సూయజ్ కెనాల్ అనేది బ్రిటిష్ ఆక్యుపేషన్లోనే 70 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత నేషనలైజ్ చేయడంతో అది రెసిస్ట్ చేసింది. అయినా సరే ఫైట్ జరగడము, దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ ఇంటర్వెన్షన్తో ఇది జరిగింది. ఇంకొకటి చెప్పనా, సూయజ్ క్రైసిస్ అంటారు దీన్ని. సూయజ్ క్రైసిస్ తర్వాత బ్రిటన్ అనేటటువంటిది సూపర్ పవర్గా ఉండడం అయిపోయింది. దాని పని అనేటటువంటిది సూపర్ పవర్ అన్నటువంటి ట్యాగ్ అనేది పోయింది దాంతో. ఎందుకని? యుఎస్ఏ ఇప్పుడు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితికి వచ్చింది. సూయజ్ క్రైసిస్ టైంకి ఈజిప్ట్ లాంటి కంట్రీస్ని కూడా ఇది ఫేస్ చేయలేకపోవడంతో బ్రిటన్ యొక్క పవర్ కానీ దాని యొక్క చరిష్మా కానీ అప్పట్లో సూర్యుడు అస్తమించినటువంటి కింగ్డమ్, అంత హ్యూజ్ ఎంపైర్, సో దాని పవర్ అనేది కంప్లీట్లీ పోయినట్టుగా దీంతో పరిగణిస్తారనమాట. సరే, ఇప్పటి వరకు మనం చదువుకున్నాం, ఒకసారి చూడండి. 1918 అంటే అది ఏ టైము? వరల్డ్ వార్ I. ఆ టైంలో వచ్చేసి కొంతమందిని ఒట్టోమన్ ఎంపైర్ బ్రిటిష్ మ్యాండేట్గా డిక్లేర్ చేశారు. సో మీరు వచ్చేసి అక్కడ సెటిల్ అవ్వచ్చు అని చెప్పారు. సో కొంతమంది ప్లాంటేషన్స్ కానీ అలాగ వచ్చి సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1947 ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్, ఆ టైంలో
బ్రిటిష్ మ్యాండేట్ కింద ఉన్న ల్యాండ్ని ప్రైవేటైజ్ చేశారు. అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు అని. సో ఆ ల్యాండ్ని వీళ్ళు పర్చేస్ చేసుకోవడం మొదలుపెట్టారు. 1960, అప్పటికే 1948 యుద్ధం జరిగింది. 1960లో చాలామంది ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది. పాలస్తీనియన్స్ డిస్ప్లేస్ అవ్వడాన్ని వాళ్ళు నక్బా అని పిలుస్తారు. 7 లక్షలకి పైగా చాలామంది డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. పాలస్తీనియన్ ల్యాండ్స్ అనేటటువంటి వాటిని జ్యూస్ ఆక్యుపై చేసుకోవడం ఇలా జరిగింది. దాన్ని నక్బా అంటారు. నక్బా అంటే డిస్ప్లేస్మెంట్, ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్, క్యాటాస్ట్రోఫ్ అని అనమాట. సో ఆ విధంగా స్లోగా పాలస్తీనియన్ ల్యాండ్ స్ట్రింక్ అవ్వడం, ఇజ్రాయిలీ ల్యాండ్ని ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 1967లో 6 Day వార్ అనేటటువంటి జరిగింది. అంటే ఇజ్రాయెల్ అనేటటువంటి దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి వార్కి వచ్చేసాయి సడన్గా పాలస్తీనాకు సపోర్ట్గా. ఈజిప్ట్, జోర్డన్, సిరియా, ఇది జోర్డన్, ఇది ఈజిప్ట్. సో ఇవన్నీ కలిసి దీని మీదకి వార్కి వచ్చాయన్నమాట. ఆ వార్ 6 days జరిగింది. ఆ 6 daysలో ఇజ్రాయెల్ అనేటటువంటిది 1948లో కంప్లీట్లీ విన్ అవ్వలేదు. కానీ ఇక్కడ కంప్లీట్లీ ఈ పవర్స్ అన్నిటినీ డిఫీట్ చేసేసింది యుఎస్ఏ యొక్క సపోర్ట్తో. ఇజ్రాయెల్ అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గాజా స్ట్రిప్ని తన కంట్రోల్లోకి తీసుకుంది, వెస్ట్ బ్యాంక్ని తన కంట్రోల్లోకి తీసుకుంది, సిరియాకి సంబంధించిన గోలన్ హైట్స్ని తన కంట్రోల్లోకి తీసుకుంది, ఈజిప్ట్కి సంబంధించిన సినాయ్ పెనిన్సులాని తన కంట్రోల్లోకి తీసుకుంది, జోర్డన్కి సంబంధించిన కొంత ఏరియాని తన కంట్రోల్లోకి తీసుకుంది. చూడాలి, ఇజ్రాయెల్ అనేటటువంటి గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, సినాయ్ పెనిన్సులా, గోలన్ హైట్స్, ఈస్ట్ జెరూసలం, ఇవన్నీ ఇంతకుముందు తన ఆక్యుపేషన్లో లేనటువంటి వాటన్నిటినీ తన కంట్రోల్లోకి 1967 వార్తో తీసుకుంది. 1967 వార్ ఇజ్రాయెల్ మొదలుపెట్టలేదు, వీళ్ళు మొదలుపెట్టారు. కానీ అదే మొత్తం ఆక్యుపై చేసుకుంది. మళ్ళీ అక్కడ చాలామంది పాలస్తీనియన్స్ డిస్ప్లేస్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు రెఫ్యూజీస్గా వివిధ దేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఒక్కసారి వీటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. సినాయ్ పెనిన్సులా ఈజిప్ట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఇది ఇజ్రాయెల్, ఇది సినాయ్ పెనిన్సులా. ఎందుకు ఇంపార్టెంట్? ఇక్కడ ఉండేటటువంటి ఈ కాలువ ఉందే, దాన్నే మనము సూయజ్ కెనాల్ అని పిలుస్తాము. సూయజ్ అనేటటువంటిది ఎంట్రీ పోర్ట్. ఇక్కడ పోర్ట్ సెడ్ అనేటటువంటిది ఉంది. మధ్యలో గ్రేట్ బిటర్ లేక్స్ అని ఇలాగ లేక్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇది గల్ఫ్ ఆఫ్ సూయజ్ని మరియు మెడిటరేనియన్ సీని కలుపుతుంది. గల్ఫ్ ఆఫ్ సూయజ్ నుంచి రెడ్ సీకి ఇది కనెక్ట్ అనేటటువంటిది ఉంది. మరి ఇజ్రాయెల్కి గల్ఫ్ ఆఫ్ అక్బా అనేటటువంటి దాంతో ఈ యాక్సెస్ అనేటటువంటిది ఉంది. ఈ 1967 6 Day వార్ తర్వాత సినాయ్ పెనిన్సులా చాలా వరకు తన కంట్రోల్లోకి వచ్చేసింది. అదేవిధంగా గోలన్ హైట్స్ అనేటటువంటిది మన సిరియాకు సంబంధించింది, కానీ ఇది ఆక్యుపేషన్లోకి వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతం గుండానే జోర్డన్ అనేటటువంటి రివర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ సీ ఆఫ్ గెలీలీ, లేక్ టిబ్లిస్ అని కూడా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ లేక్. మనకి ఇజ్రాయెల్ అనేటటువంటి డ్రై అండ్ అరిడ్ ఏరియా, ఇక్కడి నుంచి వాటర్ కావాలి. సో అందువల్ల దీన్ని ఆక్యుపై చేసుకోవడం. గోలన్ హైట్స్ అనేది ఒక ప్లాట్యూ రీజన్, సో మౌంటనస్ రీజన్ అనమాట. అది చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్. ఒకవైపు వాటర్ రీసోర్సెస్, ఒకవైపు స్ట్రాటజిక్గా ఇలాగా ఈ ప్రాంతం ఇంపార్టెంట్. డీమిలిటరైజ్డ్ జోన్ అని దీన్ని డిక్లేర్ చేశారు. ఈ లైన్ ఉందా, దీన్ని డీమిలిటరైజ్డ్ జోన్ అన్నారు. కానీ ఈ ప్రాంతం అంతా ఇప్పటికీ ఇజ్రాయెల్ యొక్క ఆక్యుపేషన్లోనే ఉంది. ఇజ్రాయెల్ యొక్క ఆక్యుపేషన్లో ఇప్పటికి కూడా ఉంది. 1967లో దీన్ని తీసుకొని వచ్చారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. మరి 1973 ఈ 6 Days వార్ అయిపోయింది. 1973లో యోమ్ కిప్పూర్ వార్. యోమ్ కిప్పూర్ అనేటటువంటిది జ్యూస్ యొక్క ఫెస్టివల్ నేమ్. ఆ రోజున ఇది మొదలైంది కాబట్టి యోమ్ కిప్పూర్ వార్ అంటాం. దీన్నే రంజాన్ వార్ అని, లేదా అక్టోబర్లో ఎండ్ అయింది కాబట్టి అక్టోబర్ వార్ అని పిలుస్తారు. అరబ్ నేషన్స్ అన్నీ కలిసి మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి ఫైట్ వచ్చాయి. మళ్ళీ యుఎస్ఏ నుంచి సపోర్ట్ రావడము, దాంతో అరబ్ కంట్రీస్ అనేటటువంటివి ఓడిపోవడము, ఇజ్రాయెల్ అనేటటువంటి మళ్ళీ విన్ అయింది. మ్యాసివ్ ఆయిల్ క్రైసిస్ అనేది ఈ టైంలో రావడం జరిగింది. రైట్, సిరియా వీటన్నిటిని ఓడించిందనమాట. మళ్ళీ ఈ టైంలో ఈ వార్ ఎండ్ అయ్యే టైంకి యుఎస్ఏ అనేటటువంటిది వచ్చి పీస్ అగ్రిమెంట్ చేపించింది. ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య పీస్ అగ్రిమెంట్ చేపించింది. ఈజిప్ట్ అసలు వీళ్ళని మళ్ళీ ఎందుకు వచ్చారు? 1967లో ఓడిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అది డిఫీట్గా వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళ టెరిటరీస్ అన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి అందుకోసం. సో అప్పుడు ఇజ్రాయెల్ అనేటటువంటిది సినాయ్ పెనిన్సులాని నేను మీకు ఇచ్చేస్తాను, కానీ మీరు ఇజ్రాయెల్ యొక్క రైట్ టు ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి దాన్ని రికగ్నైజ్ చేయాలి అని.
రైట్ టు ఎగ్జిస్టెన్స్ అనేది అప్పటి వరకు అరబ్ దేశాలు ఏవి రికగ్నైజ్ చేయలేదు. అసలు ఆ దేశమే కాదు, అది పాలస్తీనానే అని. సో అప్పుడు రైట్ టు రికగ్నిషన్ అనేటటువంటిది ఇది ఇచ్చింది. అది ఉండొచ్చు ఒక దేశంలాగా అన్నట్టుగా అన్నమాట. సో దీని తర్వాత క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అనేటటువంటివి జరిగాయి. క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ ఇక్కడ చూడండి, 1978లో క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అనేటటువంటివి జరిగాయి. అటు ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ, ఈజిప్ట్తో కలిసి ఇవి చేపట్టడం జరిగింది. యుఎస్ఏకు ప్రెసిడెంట్. ఇలాగా అరబ్ కంట్రీస్ కూడా వార్కి వెళ్ళడం ఇంకా మానేశారు దాంతో. ఎందుకంటే అర్థమైపోయింది, అన్నిసార్లు వార్ జరిగినా ఇజ్రాయెల్ అనేది విన్ అవుతుంది, యుఎస్ఏ సపోర్ట్ ఉంది దానికి. సరే, 1987 ఆ టైంలో మరి ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి అని లోకల్గా ఉండే పాలస్తీనియన్స్ ఒక రివోల్ట్ లాగా, ఇనిషియల్గా పీస్ఫుల్, ఆ తర్వాత ప్రొటెస్ట్లు అనేవి ఇంటెన్సిఫై అయ్యాయి. ఇంతిఫాదా అని పిలుస్తారు. ఇంతిఫాదా అంటే రెవల్యూషన్ అని. ఫస్ట్ ఇంతిఫాదా అనేది 1987లో మొదలైంది. ఇంతిఫాదా అంటే అప్రైజింగ్ లేదా రెబేలియన్ అని. ప్రొటెస్ట్లు అనేటటువంటివి గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఇన్సైడ్ ఇజ్రాయెల్ లోపల కూడా ఇవి మొదలయ్యాయి. చాలామంది ఈ టైంలో చనిపోయారు. అయితే ఈ టైంలో ఇంతిఫాదా, ఈ టైంలో మనం ఈ రెండు గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి. హమాస్ అనేవాళ్ళు, ఫతా అనే గ్రూప్స్. హమాస్ అనేవాళ్ళు ఈ ఫస్ట్ ఇంతిఫాదా టైంలో వీళ్ళు రావడం జరిగింది. ఈజిప్ట్కి సంబంధించినటువంటి ముస్లిం బ్రదర్హుడ్ అనేటటువంటి పార్టీ, దాని యొక్క సపోర్ట్తో ఈ గ్రూప్స్ పాలస్తీనియన్లే వీళ్ళు. సో బట్ ఈజిప్ట్ యొక్క సపోర్ట్ అన్నమాట ముస్లిం బ్రదర్హుడ్. వీటితో ఇది మొదలైంది హమాస్ అనే గ్రూప్. ఫతా అనే గ్రూప్ ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. యాసర్ అరాఫత్ అనేటటువంటి లీడర్ నేతృత్వంలో ఫతాస్ అనేటటువంటి గ్రూపు మొదలైంది. సో ఈ ఫతా అనేటటువంటి వాళ్ళు పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, PLO అనేది 1964లో ఫామ్ అయిందన్నామా, దాంట్లో కూడా వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. యాసర్ అరాఫత్ అనే లీడర్ దీంట్లో ఇంపార్టెంట్ లీడర్. సరే, ఈ రెండు గ్రూప్స్ యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం. హమాస్ అనేవాళ్ళు ఇస్లామిస్ట్ కంట్రీగా మార్చాలి పాలస్తీనాని. ఫతాస్ అనేవాళ్ళు సెక్యులర్. వీళ్ళ స్ట్రాటజీ, హమాస్ అనేవాళ్ళు ఆర్మ్డ్ రెసిస్టెన్స్ చేపట్టాలి, ఫతాస్ నెగోషియేషన్స్ ద్వారానే సెటిల్ చేయాలి. ఆబ్జెక్టివ్స్, హమాస్ అనేవాళ్ళు అసలు ఇజ్రాయెల్ యొక్క రైట్ టు ఎగ్జిస్టెన్స్ని రికగ్నైజ్ చేయలేదు. ఆ తర్వాత పాలస్తీనియన్ స్టేట్ అనేటటువంటిది 1967కు ముందు, అంటే 6 Day వార్కి ముందు ఎంతైతే ఉండేదో దాంతో పాలస్తీనియన్ స్టేట్ని క్రియేట్ చేయాలి. అంటే పాలస్తీనా ఉండొచ్చు, ఇజ్రాయెల్ కూడా. అప్పటి వరకు రెండు దేశాలు అన్నటువంటి ఐడియాని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత స్లోగా అర్థమైపోయింది, మనము దాని పోవాలి అంటే ప్రాక్టికల్ కాదు, 2 State సొల్యూషన్. కానీ 1967 ముందు, వార్ తర్వాత కదా చాలా పార్ట్స్ని ఆక్యుపై చేసుకుంది ఇజ్రాయెల్. ఆ వార్కి ముందు యునైటెడ్ నేషన్స్ ముందుగానే 2 Nation థియరీ అనేది ప్రపోజ్ చేసింది. దాని ప్రకారం జరగాలి అని వీళ్ళు అంటారు. ఫతాస్ అనేవాళ్ళు ఇజ్రాయెల్ని ముందు నుంచి రికగ్నైజ్ చేశారు. 1967 బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే చెయ్యాలి. అంటే ఆ వార్కి ముందున్న బార్డర్స్ ప్రకారం చెయ్యాలి. ఇలాగ రెండు గ్రూప్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి హమాస్ అనేటటువంటి వాళ్ళు గాజా అనే స్ట్రిప్లో బాగా వీళ్ళకి పవర్. ఫతాస్ అనే వాళ్ళు వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో వీళ్ళకి పవర్ ఉంది. అవి రెండు ఏంటో మనం చూద్దాం కొద్దిసేపట్లో. గమనించండి, ఫస్ట్ ఇంతిఫాదా టైంలో ఈ విధంగా రాళ్ళు విసిరేయడము ఇలాగా జరిగాయి. దాంతో మిజైల్ స్ట్రైక్స్ అనేటటువంటి ఇజ్రాయెల్ చేపట్టడము, చాలామంది చనిపోవడం ఇవి జరిగింది. ఆ తర్వాత స్లోగా పీస్ టాక్స్ అనేటటువంటివి మొదలయ్యాయి. 1991లో ఇజ్రాయెల్ అనేటటువంటిది పీస్ టాక్స్ చేపట్టడం మొదలుపెట్టింది. పాలస్తీనియన్ లీడర్స్, సిరియా లీడర్స్, లెబనాన్, జోర్డన్ ఇలాగా ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇవి, వాళ్ళతో పీస్ టాక్స్ అనేవి జరపడం మొదలుపెట్టింది. ఆల్రెడీ ఈజిప్ట్తో దానికి అగ్రిమెంట్ అనేది ఉంది. సో స్పెయిన్లో కాన్ఫరెన్స్ మాడ్రిడ్ అనే ప్రాంతంలో జరిపింది కాబట్టి మాడ్రిడ్ కాన్ఫరెన్స్. ఆ తర్వాత 1993లో ఈ ఇజ్రాయెల్ అనేటటువంటిది పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్తో కలిసి ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది. దాన్నే ఓస్లో పీస్ అకార్డ్స్ అని పిలుస్తాం. దీన్ని యునైటెడ్ నేషన్స్ కూడా సపోర్ట్ చేసింది. ఈ అకార్డ్స్ ప్రకారం ఏంటి, ఇదిగో ఈ అకార్డ్స్ ప్రకారం PLOని పాలస్తీనియన్ పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్గా ఇజ్రాయెల్ గుర్తించడము, ఓవరాల్గా పాలస్తీనియన్ అథారిటీ అనేటటువంటిది పాలస్తీనియన్ టెరిటరీస్లో సెల్ఫ్ గవర్నమెంట్ని కలిగి ఉండడము,
పిఎల్ఓ అనేది దానికి రిటర్న్గా ఇజ్రాయెల్ యొక్క రైట్ టు ఎగ్జిస్టెన్స్ని రికగ్నైజ్ చేయడము, వైలెన్స్ని మేము వాడము అని చెప్పడము. సో 5 ఇయర్స్ లోపల పర్మనెంట్ స్టేటస్ అనేటటువంటిది తీసుకొని నెగోషియేషన్స్ చేపట్టాలి అని అరేంజ్ చేసుకోవడము. ఈ ఓస్లో అకార్డ్స్ అనేటటువంటివి ఇజ్రాయలీ పార్లమెంట్ అనేది రాటిఫై చేసింది. ఈ విధంగా ఓస్లో అకార్డ్స్ సైన్ చేశారు. 2 స్టేట్ సొల్యూషన్ అనేటటువంటి ఇద్దరు ఒప్పుకున్నారు. 2 స్టేట్ సొల్యూషన్ అంటే 2 దేశాలుగా విభజించాలి అని చెప్పేసి 2 స్టేట్ సొల్యూషన్ని ప్రపోజ్ చేసింది. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, 2 స్టేట్ సొల్యూషన్. అమెరికా అనేది ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు సంబంధించిన యాసర్ అరాఫత్ అనే లీడర్ అయిన. చూడండి ఒకసారి 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి? వివిధ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. 1 పాలస్తీన్, ఒకటే పాలస్తీన్ ఉండాలి, అది హమాస్ వీళ్ళ యొక్క ఇనిషియల్ డిమాండ్. ఇప్పుడు అది లేదు. 1 ఇజ్రాయెల్, దీన్ని పాలస్తీనియన్స్ ఒప్పుకోవట్లేదు. 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఒప్పుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ముందంతా అదే చెప్పింది. 0 స్టేట్ సొల్యూషన్ అంటే ఇప్పుడున్నలాగా, అంటే దాన్ని మొత్తాన్ని UN తీసుకోవడము అలాగా. కానీ ఇది పాసిబుల్ కాదు, ఇది పాసిబుల్ కాదు. ప్రస్తుతానికి 2 స్టేట్ సొల్యూషన్, 1 ఇజ్రాయెల్ అనేటటువంటి దాని వైపుగానే ఇజ్రాయెల్ ఇప్పుడు మొగ్గు చూపుతుంది. ముందంతా ఓస్లో అకార్డ్స్ 2017 దాకా 2 స్టేట్ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు నేను ఎందుకు వదిలేసుకోవాలి అన్నటువంటి ఆ యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. సో ఆ విధంగా 2 స్టేట్ సొల్యూషన్కి రీసెంట్గా మళ్ళీ ఒప్పుకోవడం మానేసింది. ముందంతా పాలస్తీనియన్లు ఒప్పుకోలేదు. మాకు 2 స్టేట్స్ ఏంటి, మా దేశంలోకి వీళ్ళెవరో వచ్చి మాకు మీకు ఇద్దరికి ఈక్వల్గా డివైడ్ చేద్దాం అంటారు ఏంటని వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి, అన్నీ కంట్రోల్ చేసే పవర్ నాకున్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలన్నట్టుగా ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఎనీవే 2 స్టేట్ సొల్యూషన్ అంటే 2 ఇండిపెండెంట్ టెరిటరీస్ని తీసుకొని రావాలని ముందు నుంచి కూడా ఇదే డిమాండ్ అనమాట. ఇజ్రాయెల్కేమో టెల్ అవీవ్ అనేటటువంటిది క్యాపిటల్గాను, ఈస్ట్ జెరూసలం అనేటటువంటిది క్యాపిటల్గా పాలస్తీనాను తీసుకొని రావాలని UN యొక్క స్టాండ్ అదే అన్నమాట. దీనికి సొల్యూషన్ అదే అన్నది UN చెప్తున్నటువంటిది. ఆ విధంగా ఓస్లో అకార్డ్ సైన్ చేసిన నెక్స్ట్ ఇయరే కైరో అగ్రిమెంట్, ఈజిప్ట్లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు మళ్ళీ ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి. ఏ విధంగా వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో ఇజ్రాయలీ సెటిల్మెంట్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా చూడాలి. ఆల్రెడీ పాలస్తీనియన్ రెఫ్యూజీస్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. పాలస్తీనా నుంచి వెళ్ళినటువంటి రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, జెరూసలం ఎవరి క్యాపిటల్, ఇవి ఇంకా రిజాల్వ్ కాలేదు. కానీ సెక్యూరిటీ వైజ్గా క్రాసింగ్స్ వాటన్నిటికీ సంబంధించి కైరో అగ్రిమెంట్ కొంతవరకు అయింది. కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్కి ఏం రాలేదు. ఏం జరిగిందో చూద్దాం. 1995లో ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అసాసినేట్ చేయబడతారు. పాలస్తీనియన్ అథారిటీ అనేటటువంటిది దీనికి రీజన్ అని బ్లేమ్ చేస్తారు. సో దానికి ఇవ్వాల్సినటువంటి పవర్స్ అనేటటువంటివి ఇవ్వరు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం ఏదైతే అంటున్నామో దాంట్లో 20% మంది పాలస్తీనియన్లు ఉన్నారు. కానీ వాళ్ళ రైట్స్ని రికగ్నైజ్ చేయకపోవడము, ఇక్కడ టెంపుల్ మౌంట్ మరియు అల్ అక్సా అనే ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో వైలెన్స్ జరగడం వల్ల మళ్ళీ 2000 సంవత్సరంలో సెకండ్ పాలస్తీనియన్ ఇంతిఫాదా అంటే రెబేలియన్ అన్నాం. సెకండ్ ఇంతిఫాదా అనేటటువంటిది మొదలైంది. ఇక్కడ ఏరియల్ షెరోన్ అనేటటువంటి హార్డ్ లైనర్ ఈ వ్యక్తి ఇక్కడ విజిట్ చేయడం అనేది అప్పట్లో కాంట్రవర్సీకి దారితీసింది. అప్పుడు చాలామంది, ఎస్పెషల్లీ హమాస్ అనే గ్రూపు, రాడికల్ గ్రూప్ అన్నాం కదా, హమాస్ అనే వాళ్ళు గాజా ఈ ప్రాంతంలో ఉండడంతో దాని మీద బాంబింగ్స్ చేపట్టడము, ఇలాగ ఇజ్రాయెల్ అనేటటువంటి ఇంకా దాని యొక్క కంట్రోల్ని పెంచడం జరిగింది. అదే టైంలో గమనించాలి, 1982లో లెబనాన్ వార్ అనేది జరుగుతుంది. ఫస్ట్ లెబనాన్ వార్, సెకండ్ లెబనాన్ వార్ అంటే ఏంటి, ఇజ్రాయెల్ అనేటటువంటిది ఇది. ఈ ఇజ్రాయెల్లో ఉండే పాలస్తీనియన్స్కి సపోర్ట్గా లెబనాన్లో ఉండేటటువంటి హిజ్బుల్లా అనేటటువంటి గ్రూప్ అనేటటువంటిది దీనికి సపోర్ట్గా లెబనాన్కి సంబంధించిన ఇది పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ. కానీ దీన్ని టెర్రర్ గ్రూప్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. లెబనాన్ వార్ అనేది ఎందుకు జరుగుతుంది, ఇజ్రాయెల్ అనేటటువంటిది సినాయ్ పెనిన్సులా నుంచి విత్డ్రాల్ అయిన కొన్ని రోజులకే ఇజ్రాయలీస్ పాలస్తీనియన్స్ మధ్య టెన్షన్స్ సదర్న్ లెబనాన్లో వార్కి దారితీస్తాయి. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇక్కడ కొన్ని హోల్డింగ్స్ అనేటటువంటి ఉంటుంది కాబట్టి దీని మీద వార్కి వచ్చారు. ఆ తర్వాత 2006లో లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లా గ్రూప్ అనేదే మిజైల్స్ని వీటిని లాంచ్ చేస్తుంది. దాంట్లో ఇజ్రాయెల్ భారీ స్కేల్లో దాని మీద అటాక్ చేస్తుంది, లెబనాన్ అనే దాని మీద. ఇంకొక విషయం అండి, లెబనాన్ అనేటటువంటి దాంట్లో షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎక్కువ.
షియా ముస్లిమ్స్ అనే వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఎక్కువగా ఎవరుంటారు? లెబనాన్, సిరియా వీటిలో షియా ముస్లిమ్స్ పవర్లు ఉంటారు. ఇరాన్ అనేటటువంటిది వీటికి సపోర్ట్ అన్నమాట. ఇరాన్ అనేటటువంటి దానికి ప్రాక్సీస్గా ఇరాన్ అనేది వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నది ఇప్పుడు ఒక పెద్ద క్రిటిసిజం. సరే, ఏదేమైతేనేమి ఆ విధంగా లెబనాన్ వార్స్ జరిగాయి. ఇజ్రాయెల్ పవర్ఫుల్, హిజ్బుల్లా అనే గ్రూప్ అనేది లెబనాన్కి సంబంధించినటువంటి షియా మిలిటెంట్ పొలిటికల్ గ్రూప్ అన్నమాట. ఒకసారి గమనించండి, సౌదీ అరేబియా, ఇరాన్ రెండు ముస్లిం కంట్రీసే. కానీ ఇరాన్ అనేటటువంటిది మేజర్లీ షియా డామినేటెడ్ కంట్రీ. సౌదీ అరేబియా అనేది సున్నీ డామినేటెడ్ కంట్రీ. ఎవరు పవర్ హోల్డ్ అయి ఉండాలి అన్న దాన్ని వీళ్ళు ఈ రిలీజియస్ గ్రూప్స్ని ఉపయోగించుకొని ఎవరెవరికి పవర్. ఇక్కడ లెబనాన్ అనేది షియైట్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటారు. సిరియా కానీ, ఇరాక్ కానీ, ఇరాన్ ఇవన్నీ కూడా షియైట్. అదే జోర్డన్, గాజా స్ట్రిప్ కానీ, సౌదీ అరేబియా ఇవన్నీ సున్నీ గ్రూప్స్ అన్నమాట. సో ఈ విధంగా పవర్ స్ట్రగుల్ ఉంది. రీసెంట్గా సిరియాలో జరుగుతున్న వాటికి కూడా మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మన డిస్కషన్ ఇది కాదు కాబట్టి మనం ఇక్కడ డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. సరే, ఆ విధంగా ఫస్ట్ ఇంతిఫాదా అనేటటువంటిది, సెకండ్ ఇంతిఫాదా జరుగుతుంది 2002లో. పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి హమాస్ అనే వాళ్ళు మేజర్ సూసైడ్ అటాక్స్ అనేటటువంటివి చేపడతారు. ఇజ్రాయిలీస్ చనిపోతారు. దాంతో అది ఒక వాల్ బిల్డ్ చేయడం మొదలవుతుంది. ఇజ్రాయెల్ అనేది గాజా చుట్టూ, వెస్ట్ బ్యాంక్ చుట్టూ కంట్రోల్ తీసుకొని వాల్ని బిల్డ్ చేస్తుంది. 2006లో ఎన్నికలు జరుగుతాయి. గాజా అనే ఏరియాలోనేమో హమాస్ విన్ అవుతారు. ఫతా అనేటటువంటి పార్టీ వెస్ట్ బ్యాంక్లో విన్ అవుతారు. సో గాజాలో హమాస్, ఫతాస్ అనే వాళ్ళు వెస్ట్ బ్యాంక్లో వాళ్ళు అక్కడి నుంచి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. యాసర్ అరాఫత్ ఫతా రూలర్, సో ఇంపార్టెంట్ రూలర్. ఓస్లో అకార్డ్స్ వీటన్నిటిలో సైన్ చేసింది ఈయనే అనమాట. ఈయన 2004లో చనిపోతారు. పాయిజన్తో చనిపోయారని కూడా చెప్తూ ఉంటారు. ఎనీవే, యాసర్ అరాఫత్ పాలస్తీనియన్ లీడర్. నెక్స్ట్ 2008లో పాలస్తీనియన్ మిలిటెంట్స్ రాకెట్స్ని లాంచ్ చేస్తాయి ఇజ్రాయెల్ వైపు. దాంతో ఇజ్రాయెల్ అనేటటువంటి హ్యూజ్ స్కేల్లో బాంబింగ్స్ చేపడుతుంది, మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఓపెన్ ఎయిర్ ప్రిజన్గా చెప్తారు. గాజా అనేటటువంటిది ఉన్నా సరే దాని నుంచి ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ని అన్నిటినీ క్లోజ్ చేయడము, ఒక వాల్ని బిల్డ్ చేయడము. సో ఓపెన్ ఎయిర్ ప్రిజన్గా గాజాని అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకని అంత హ్యూజ్ స్కేల్ కంట్రోల్ అనేది ఇజ్రాయెల్ దాని మీద కలిగి ఉండడం. మళ్ళీ 2012లో వీళ్ళు ఏం చేస్తారంటే, హమాస్ అనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ తక్కువ, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ చాలా చిన్న చిన్నవి. ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, టెక్నాలజీ వైపుగా కానీ దానికున్న పవర్ కానీ. సో వీళ్ళు చిన్నగా ఇలా వేస్తారు, వీళ్ళేమో లార్జ్ స్కేల్లో డిస్ట్రక్షన్ జరుపుతారు. ఆ విధంగా టెర్రర్ గ్రూప్గా హమాస్ని గుర్తించి ఈ విధంగా చేస్తూ ఉంటుంది. గాజాని ఓపెన్ ఎయిర్ ప్రిజన్ అని ఎందుకు చెప్తారో అర్థమవుతుందా? ఫుల్ కంట్రోల్ అనేది కలిగి ఉండడం ఈ విధంగా అన్నమాట. 2014లో ఒక మైనర్ గర్ల్ని కిడ్నాప్ చేసి ఆమెను చంపుతారు, రేప్ చేసి. సో దాంతో హమాస్ మీద ఇదిగోండి 3 ఇజ్రాయలీ గర్ల్స్ని చంపుతారు వెస్ట్ బ్యాంక్ నుంచి. అందుకోసం మళ్ళీ వార్ లాంటిది మొదలవుతుంది. 2,000 మంది పాలస్తీనియన్స్ చనిపోతారు ఆ టైంలో. ఇజ్రాయెల్లో కూడా కొంతమంది ఆ వార్లో చనిపోతారు. 2014లో మేజర్ వార్ అనేది జరిగింది. చూస్తున్నారా, వాల్ అనేటటువంటిది ఉంది. అటు ఇజ్రాయలీ సెటిల్మెంట్స్కి, ఇటు గాజా సెటిల్మెంట్స్కి మధ్యలో వాల్ అనేటటువంటిది బిల్డ్ చేయడము. దాని నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ చాలా తక్కువ. రఫా క్రాసింగ్ అని కొన్ని మాత్రమే, బయటికి రావడానికి కొన్నే ఉంటాయి. ఇది గాజా సిటీ, దీని మీద బాంబింగ్స్ జరపడం. చాలా హైలీ పాపులేషన్ వైజ్గా డెన్స్, చాలా చిన్న ఏరియా, డెన్సిటీ ఎక్కువ, 43% అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అది బాంబింగ్స్ ద్వారా ఇలా డ్యామేజ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్ని రివైవల్ లేదు. ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలస్తీనియన్స్కి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ అనేటటువంటి ప్రాపర్టీ రైట్స్ కానీ ఇవి కల్పించకపోవడము, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్గా మారాయి. సరే, ఇలా ఉన్నటువంటి టైంలో 2015లో అప్పుడు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ఇదిగో 2 స్టేట్ సొల్యూషన్ ఉండదు, ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఏమన్నారు, అప్పటిదాకా 2 స్టేట్ సొల్యూషన్ ఒప్పుకున్నారు. ఓస్లో కార్డ్స్ దానికి ముందు ఇవంతా కూడా 2 స్టేట్ సొల్యూషన్ ఉండదు, అసలు ఇజ్రాయెల్ పాలస్తీన్ క్వశ్చన్కి అన్నది 1 స్టేట్ మాత్రమే. ఇజ్రాయెల్ అనేదే దేశం, కావాలంటే దాంట్లోనే పాలస్తీనియన్స్ ఉండాలి అన్నారు. 1 స్టేట్ సొల్యూషన్ అంటాము. అలాగ దాని యొక్క స్టాండ్ మారిపోయింది. 2017లో మన డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా అప్పట్లో, ఈ డొనాల్డ్ ట్రంప్
నేను టెల్ అవవ్ అనేటటువంటి సిటీని కాదు, జెరూసలంనే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్గా రికగ్నైజ్ చేస్తున్నానన్నారు. దాంతో యుఎన్లో అందరూ కలిసి గొగ్గోలు పెట్టారు. అదేంటి, ఇన్ని రోజుల నుంచి మేము వద్దు వద్దు అంటుంటే నువ్వు ఇప్పుడు వచ్చి దీనికి ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి. సో ఈ కంట్రీస్లో యుఎన్ రిజల్యూషన్ చేపట్టారు. అసలు ఈ విధంగా ఇది తప్పు కదా అని చెప్పేసి. కాదు అని చెప్పి ఆ రిజల్యూషన్కి ఎగెనిస్ట్గా యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇలా చిన్న చిన్న దేశాలు, చాలా చిన్న దేశాలు, ఒక్క యుఎస్ఏ, ఇజ్రాయెల్ తప్ప మిగిలినవన్నీ చాలా చిన్న దేశాలు ఆ రిజల్యూషన్కి ఎగెనిస్ట్గా అబ్స్టెయిన్డ్, ఓటు వేయని వాళ్ళు, ఓటు వేయలేదు కొంతమంది. మరి ఓటు వేసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు, ఇండియా కూడా యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది జెరూసలంకి యుఎస్ఏ ఇచ్చిన రికగ్నిషన్ని వెనక్కి తీసుకోవాలి అని యుఎన్లో రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు మెజారిటీ పీపుల్ అవును అని చెప్పారు. రైట్, వెస్ట్ బ్యాంక్ అనేటటువంటిది, గాజా అనేటటువంటిది అంటే ప్రొటెస్ట్లు మొదలయ్యాయి ఎప్పుడైతే మన ట్రంప్ ఇలా చెప్పారు. క్లాషెస్ అనేటటువంటివి జరిగాయి. మళ్ళీ ప్రొటెస్టర్స్, రాకెట్స్, బాంబ్స్, చాలామంది చనిపోవడం ఈ మన ట్రంప్ ఈ విధంగా దాన్ని డిక్లేర్ చేయడంతో. మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ తీసుకొచ్చారు. దాని తర్వాత 2019లో అప్పుడు ఉన్నటువంటి యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇదిగో గోలన్ హైట్స్ అనే ప్రాంతం ఉంది కదా, ఈ గోలన్ హైట్స్ అనే ప్రాంతాన్ని మేము సిరియాలకు సంబంధించింది అంటున్నారు, కానీ అది 1967 నుంచి ఇజ్రాయెల్ యొక్క ఆక్యుపేషన్లో ఉంది కాబట్టి అది ఇజ్రాయెల్దే అని యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేము దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం అన్నారు. దాంతో మళ్ళీ యుఎన్ఓ వీళ్ళందరూ గొగ్గోలు పెట్టారు. అయినా సరే ప్రస్తుతానికి యుఎస్ ఒక్కటే దాన్ని రికగ్నైజ్ చేసింది, మిగిలిన వాళ్ళు ఎవరు చేయట్లా. ఎందుకు ఆ చిన్న ప్రాంతం అది ఎందుకు అంత ఇది పట్టుకొని ఉండాలి ఇజ్రాయెల్ అనేది? అది ఇంపార్టెంట్. అది ప్లాట్యూ రీజన్, సిరియా మరియు జోర్డన్ వ్యాలీ. సో ఇక్కడ నుంచి ఫైట్ చేయడం ఈజీ. వాటర్ సోర్స్ అది, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, బఫర్ జోన్, సిరియాకి దీనికి మధ్య బఫర్ జోన్గా ఉంటుంది. వీటన్నిటి కోసం చాలా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ రీజన్ కాబట్టి ఇజ్రాయెల్ అనేటటువంటిది ఆ పర్టికులర్ ప్రాంతాన్ని వదలట్లేదు. చూడండి, ఇది గాజా స్ట్రిప్ చాలా చిన్న ప్రాంతం. ఇది వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి ప్రాంతం. వెస్ట్ బ్యాంక్లోనూ ఇప్పుడు చాలా ప్రాంతాలు ఇజ్రాయలీ ఆక్యుపేషన్లో ఉన్నాయి. ఇది గోలన్ హైట్స్ అన్నది ఇజ్రాయలీ ఆక్యుపేషన్లో ఉంది, కానీ అది సిరియాకు సంబంధించింది. అందుకే యుఎన్ దాన్ని రికగ్నైజ్ చేయలేదు. యుఎస్ఏ ఒకటే ఇలా రికగ్నైజ్ చేసడం జరిగింది. 2020లో బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారు, గోలన్ హైట్స్ అనేటటువంటిది మేము అప్పుడు అనెక్స్ చేసుకుంటే దాన్ని యుఎస్ఏ రికగ్నైజ్ చేసింది కదా, ఇప్పుడు మేము వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం మొత్తాన్ని ఇజ్రాయెల్లో కలిపేసుకుంటాము అని చెప్పడం జరిగింది. చాలామంది వద్దు అని చెప్పడంతో బ్రిటిష్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ వద్దు అని చెప్పడంతో మిలిటరీ ద్వారా ఆక్యుపై చేసుకుంటామని చెప్పారు. బెంజమిన్ నెతన్యాహు అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వద్దు అని చెప్పేసి ఆ అనెక్సేషన్ని క్యాన్సల్ అయితే చేసుకున్నారు. అసలు ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంటే ఏంటి? జోర్డన్ అనేటటువంటి రివర్ ఇలా ఫ్లో అవుతుంది, దానికి వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ ల్యాండ్ అనేటటువంటిది మన గోవాతో పోలిస్తే 1.5 times ఎక్కువ ఉంటుంది అంతే. 1948 వార్ టైంలో ఈ పలస్తీనాదైనా సరే దీని మీద కంట్రోల్ అనేది ఇజ్రాయెల్కి వచ్చింది. 6 day వార్ టైంలో ఫుల్లీ కంట్రోల్ దీని కిందకి వచ్చేసింది. దీనికి కొంత లెవెల్ ఆఫ్ అటానమీ ఉంది. పాలస్తీనియన్ అథారిటీ అనేది దీని మీద ప్రస్తుతానికి కంట్రోల్ ఉంది. దీంట్లో 40% వెస్ట్ బ్యాంక్ అనేటటువంటిది మాత్రమే పాలస్తీనియన్ అథారిటీ కంట్రోల్లో ఉండడం, మిగిలిందంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. వెస్ట్ బ్యాంక్ అనెక్సేషన్ అనేటటువంటిది ఆపేయడం జరిగింది, చేయలేదు అది, కానీ చేస్తామని అయితే చెప్పున్నారు. నెక్స్ట్ అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ఇజ్రాయెల్ అనేటటువంటి కంట్రీని అరబ్ కంట్రీస్ రికగ్నైజ్ చేయలేదు. ఓన్లీ ఈజిప్ట్, జోర్డన్ ఇవి మాత్రమే రికగ్నైజ్ చేశారు, మిగిలినవి ఏవి రికగ్నైజ్ చేయలేదు. సూడాన్ ఇవి ముందుగా రికగ్నైజ్ చేసినవి ఇప్పుడు అబ్రహాం అకార్డ్స్ అన్నటువంటి దాని కింద 2020లో యుఎస్ఏ అనేది ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం, నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో మంచిగా ట్రేడ్ రిలేషన్స్ పెరగాలి, పీస్ అనేది పెరగాలి అని అబ్రహాం అకార్డ్స్ అనేవి తీసుకొని వచ్చారు. దాని ప్రకారం యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలు, ఆల్రెడీ మనకి ఖతార్ అనేటటువంటిది ముందుగానే దీన్ని రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు యుఏఈ, బహ్రెయిన్ ఇవి రికగ్నైజ్ చేసేలాగా ఈ 2 దేశాలు లాస్ట్ ఇయర్ యుఎస్ఏ మీడియేషన్గా ఇజ్రాయెల్తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాన్నే అబ్రహాం అకార్డ్స్ అని పిలుస్తాము. పీస్ ప్రాసెస్ ఉంటుంది అన్నటువంటి దీంతో చేసుకున్నారు. కానీ ఇయర్ మళ్ళీ గాజాలో జరుగుతున్నటువంటి వైలెన్స్ కానీ ఈ కాన్ఫ్లిక్ట్ కానీ చూస్తే ఏమనిపిస్తుంది?
ఈ అబ్రహాం అకార్డ్స్ అనేటటువంటి పీస్ని తీసుకొని వచ్చాయా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి? తీసుకోలేకపోయాయి అని చెప్పచ్చా? ఈజిప్ట్ అనేటటువంటిది ఫస్ట్ అరబ్ కంట్రీ పీస్ అకార్డ్ని సైన్ చేసుకున్న వాటిలో, ఆ తర్వాత జోర్డన్ అనేటటువంటిది, ఆ తర్వాత స్లోగా కొన్ని కంట్రీస్ అనేటటువంటివి సూడాన్, ఖతర్ ఇవి నార్మలైజ్ చేసుకున్నాయి. లాస్ట్ ఇయర్ బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి దాంతో అబ్రహాం అకార్డ్స్ మీద సైన్ చేసుకున్నాయి. సరే, రీసెంట్గా 2021లో జరిగిన ఇష్యూ ఏంటి? మనకి ఈ పర్టికులర్ జెరూసలం అనేటటువంటి ప్రాంతంలో డెమాస్కస్ గేట్ ప్లాజా అనేటటువంటి ప్రాంతం, ఈ ఈస్ట్ జెరూసలంలో అక్కడ వైలెన్స్ అనేటటువంటి బారికేడ్స్ పెట్టడం ఇది జరిగింది. అక్కడ పాలస్తీనియన్స్ రంజాన్ ప్లేస్లో అక్కడ గ్యాదర్ అవుతారు. అలా ఎప్పుడైతే బ్యారికేడ్స్ పెట్టారో ప్రొటెస్ట్లు జరిగాయి. అక్కడ కొంతమంది ఈ అల్ అక్సా అనేటటువంటి మస్జిద్ ఏదైతే ఉందో అక్కడ థర్డ్ హోలియెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు, ఆ ఈస్ట్ జెరూసలంలో ఉంది. అక్కడ క్లాషెస్ అనేవి మొదలవ్వడంతో ఆ గొడవలు అనేటటువంటివి గాజా, వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతాలన్నిటికీ అవి స్ప్రెడ్ అయ్యాయి. అది రీసెంట్గా జరిగిన విషయం. చూడాలి. ఇక్కడ అల్ అక్సా మస్క్ దీనికి సంబంధించి చూద్దాం. ఈ మస్జిద్ అనేటటువంటిది 705 ఏడీలో బిల్డ్ చేయడం జరిగింది. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలంలో ఉంది. ఈ విధంగా ఇది ఉంటుంది. అయితే దీన్ని ముస్లిం క్వార్టర్ అని, జూయిష్ క్వార్టర్ అని, అర్మేనియన్ క్వార్టర్, క్రిస్టియన్ క్వార్టర్ ఇలా అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇలాగా డివైడ్ చేశారు. దీంట్లో ఈ పర్టికులర్ ఓవరాల్గా 35 ఎకరాల కాంపౌండ్ అనేటటువంటిది ఉంది. ఆ కాంపౌండ్ని అల్ హరామ్, అల్ షరీఫ్ అని అంటారు. ఇది ముస్లిమ్స్కి మరియు జూస్కి ఇంపార్టెంట్ అన్నమాట. ఇదిగో వెస్ట్ మన జూస్ అనే వాళ్ళు ఈ కాంపౌండ్లో ఇంతకుముందు టెంపుల్స్ అనేటటువంటివి ఉండేవి, ఇప్పుడు అవి లేవు. సో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. అల్ అక్సా అనేటటువంటి మస్జిద్ ఏదైతే ఉందో ఇది ముస్లిమ్స్కి ఇంపార్టెంట్. ఈ ప్రాంతంలోనే క్లాషెస్ అనేవి మొదలయ్యాయి. రైట్, ఇక గమనిస్తున్నారా? ఇది వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి ప్రాంతము. టెల్ అవీవ్, ఇండియా కూడా దీన్నే రికగ్నైజ్ చేస్తుంది. టెల్ అవీవ్ అనేదే క్యాపిటల్, ఇది కాదు అని. 1947లో యుఎన్ అనేది ఈ విధంగా ప్లాన్ డ్రా చేసింది. ఇది గాజా, ఇది వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్లో జెరూసలం ఉండేలాగా, క్యాపిటల్ ఉండేలాగా దీన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట. జెరూసలంలో అల్ అక్సా కాంపౌండ్ అనేది యుఎన్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చింది. ఈ గాజా మరియు ఇవన్నీ కూడా అలా ఉండే. 1967లో అరబ్ ఇజ్రాయలీ వార్ జరిగినప్పుడు ఓల్డ్ సిటీ అల్ అక్సా ఇదంతా కూడా ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ ఇజ్రాయలీ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ ఓల్డ్ సిటీ మీద తన కంట్రోల్ని పెంచడం మొదలుపెట్టింది. జోర్డన్ అనేటటువంటిది ఈ పర్టికులర్ సైట్, ఈ ఇస్లామిక్ సైట్స్కి ఎవరు గార్డియన్గా ఉంటారు? జోర్డన్ అనేటటువంటిది. ఇజ్రాయెల్ అనేటటువంటిది దాని మీద సావర్నిటీని క్లెయిమ్ చేయడము, రెస్ట్రిక్షన్స్ పెట్టడము ఈ విధంగా జరిగింది రీసెంట్ మంత్స్లో. దాంతో క్లాషెస్ అనేటటువంటివి మొదలయ్యాయి. ముస్లిం క్వార్టర్స్, క్రిస్టియన్ క్వార్టర్, అర్మేనియన్ క్వార్టర్, జ్యూష్ క్వార్టర్. ఇక్కడ వెస్ట్రన్ వాల్ అంటున్నాం, ఇది జ్యూస్కి ఇంపార్టెంట్ అనమాట. దీని లోపల అల్ అక్సా మస్క్యూ అనేవి ఉన్నాయి. డోమ్ ఆఫ్ రాక్ అంటారు, టెంపుల్ మౌంట్ లేదా హరమ్ అల్ షరీఫ్ అంటారు. సో ఈ చుట్టూ ఉన్న గోడ వాళ్ళకి ఇంపార్టెంట్. అది అప్పట్లో కింగ్ సొలెమన్ టైంలో కట్టినటువంటిది. ఇప్పుడు అది కాంట్రవర్సీ అయింది. ఈ టైంలో ఈ గాజా అనే ప్లేస్ నుంచి రాకెట్స్ని ఇటు సైడ్ లాంచ్ చేయడము, దాంతో ఇజ్రాయెల్ అనేది హ్యూజ్ స్కేల్లో మిజైల్స్ని వీటిని రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. మరి దానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఇవేం చెప్తున్నాయి? యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది అర్జెంట్ మీటింగ్ ఒకదాన్ని కండక్ట్ చేసింది, కన్వీన్ చేసింది. దాంట్లో మరి మామూలుగా అయితే ఇదేం చేయొచ్చు, ఫస్ట్ కొన్ని ఇలా చేయండి అని గైడ్లైన్స్, తర్వాత యాక్షన్ తీసుకోవాలని వివిధ కంట్రీస్కి చెప్పడం, డైరెక్ట్గా యాక్షన్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్తో యాక్షన్ తీసుకోవడం. ఈవెన్ ఒక అఫీషియల్ నోట్ని కూడా ఇవ్వలేని పరిస్థితికి యుఎన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చింది. ఎందుకని? అఫీషియల్ నోట్ ఇవ్వాలన్నా సరే కొన్ని కంట్రీస్ యొక్క ఆమోదం ఉండాలి. మనకి పర్మనెంట్ 5 దేశాలు అని ఉంటాయి, P5 అంటారు. P5 దేశాల్లో ఏ ఏ దేశాలు ఉంటాయి? యుఎస్ఏ, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్. ఇవి P5 దేశాలు. ఈ P5 దేశాల్లో మనకు తెలుసు, మనకి ఇజ్రాయెల్కి ఎప్పుడు సపోర్ట్గా యుఎస్ఏ అనేటటువంటిది ఉండడం, యుఎస్ఏ అనేది ఈవెన్ ఈ అఫీషియల్ నోట్ని కూడా రిలీజ్ చేయనీయకుండా దానికి అడ్డుకోవడం జరిగింది. మరి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? ఈ ఇండియా అనేటటువంటిది పాలస్తీనాన్ని సపోర్ట్ చేస్తూ మీరు ఈ విధంగా లార్జ్ స్కేల్గా ఈ వైలెన్స్ జరుగుతున్న దాన్ని వెంటనే ఆపేయాలి అని చెప్పారు. సో క్లియర్గా ఏం చెప్పారో ఒకసారి చూద్దాం.
ఫస్ట్ అసలు ఇండియా యొక్క స్టాండ్ ఏంటి ఈ పాలస్తీనా సమస్యకు సంబంధించి? 1948లో ఇండియా అనేటటువంటిది నాన్ అరబ్ కంట్రీస్లో ఇండియా అనేటటువంటిది యుఎన్ అనేటటువంటిది పాలస్తీనాని పార్టీషన్ చేస్తాము అన్నప్పుడు ఒప్పుకోలేదు. పాలస్తీనాని పార్టీషన్ చేస్తామన్నప్పుడు అరబ్ కంట్రీస్ ఒప్పుకోలేదు. మిగిలిన కంట్రీస్లో ఇండియా అనేదే ఒప్పుకోనటువంటిది. ఎందుకు ఒప్పుకోలేదు? చాలా రీజన్స్లో. ఒకటి, అప్పుడు మనకున్నటువంటి కశ్మీర్ ఇష్యూ కావచ్చు, దానికి మనకి అరబ్ దేశాలకు సపోర్ట్ కావాల్సిన సిచ్యువేషన్. కశ్మీర్ ఇష్యూ కావచ్చు, మన యొక్క ఆయిల్ డిపెండెన్స్ కావచ్చు, ఇలా వివిధ కారణాల వల్ల మనము దీనికి ఒప్పుకోలేదు. ప్లస్ దాంట్లో న్యాయం లేదు అన్నటువంటిది మన యొక్క స్టాండ్ అన్నమాట. ఆ తర్వాత 1970లో కూడా ఇండియా అనేటటువంటిది పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తన యొక్క లీడర్, తనని పాలస్తీనియన్ పీపుల్కి లెజిటిమేట్ లీడర్గా గుర్తించారు. అరబ్ వార్ టైంలో ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేశారు. 1975లో ఫస్ట్ నాన్ అరబ్ కంట్రీ దేనికి సంబంధించి పిఎల్ఓని పాలస్తీనియన్ పీపుల్కి లీడర్గా గుర్తించి వాళ్ళతో డిప్లొమాటిక్ రిలేషన్స్ వీటిని ఏర్పరచుకోవడము. 1988లో పిఎల్ఏ అనేటటువంటిది ఇండిపెండెంట్ స్టేట్గా పాలస్తీనాని డిక్లేర్ చేసినప్పుడు ఇండియా అనేటటువంటిది అవును అని దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. 1992లో అప్పుడు మన యొక్క రిలేషన్స్ కొంత మార్పు జరిగింది. ఏ మార్పు జరిగింది? 1991 అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇయర్. దేనికోసం 1991 ఇంపార్టెంట్ ఇయర్? ఆ ఇయర్లో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది డిసింటిగ్రేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఆర్మ్స్ వెపన్స్ వీక్ అయిపోయింది యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది. ఆ టైంలో మనకి ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం స్లోగా ఇజ్రాయెల్ అనేటటువంటి దాన్ని ఒక కంట్రీగా గుర్తించడం మొదలుపెట్టాం. 1992లో ఫస్ట్ టైం మనం గుర్తించడం జరిగింది. మనకి గల్ఫ్ వార్ ఈ టైంలో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్మీ అనేటటువంటిది అరబ్ కంట్రీస్ ఎస్పెషల్గా సద్దాం హుస్సేన్ వీళ్ళకి సపోర్ట్ చేయడంతో దానికి ఉన్నటువంటి లెజిటిమసీ వరల్డ్ వైడ్గా తగ్గింది. దాంతో కూడా ఇండియా అనేది కొంత ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాం. 2003లో ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ అనేటటువంటిది వాల్ని కన్స్ట్రక్ట్ చేయడము, సపరేషన్ వాల్ని పెట్టడము, దానికి సంబంధించి అగెయినెస్ట్గా అలా చేయకూడదు అని రెజల్యూషన్కి మనం సపోర్ట్ చేసాం. 2011లో పాలస్తీనా అనేటటువంటిది ఫుల్ మెంబర్గా యునెస్కోలో మెంబర్గా అయినప్పుడు దానికి సపోర్ట్ చేశాము. యుఎన్ జనరల్ అసెంబ్లీలో నాన్ మెంబర్గా దీన్ని జాయిన్ చేసుకున్నప్పుడు అబ్జర్వర్గా సపోర్ట్ చేశాము. 2015లో పాలస్తీనియన్ ఫ్లాగ్ అనేటటువంటిది యుఎన్ ప్రిమిసెస్లో ఇంట్రడ్యూస్ చేయడానికి పాలస్తీనా అనేది చేయడానికి ఇజ్రాయెల్ యుఎస్ఏ ఒప్పుకోలేదు, కానీ ఇండియా సపోర్ట్ చేసింది. ఈ విధంగా పాలస్తీనియన్ స్టాండ్ మనం తీసుకున్నాం 2015 దాకా. ఆ తర్వాత ఏమైందో చూడండి. ఇక్కడ మన ఎంబసీ కూడా ఇక్కడ కనిపిస్తుందా, ఇది టెల్ అవివ్ అనేటటువంటి ప్లేస్లో పెట్టాము. ఆ తర్వాత మారింది. లాంగ్ స్టాండింగ్ పాలసీ స్లోగా మారుతూ వచ్చింది. ఫస్ట్ 4 డెకేడ్స్లో ఉన్నటువంటి దానికి లాస్ట్ 3 డెకేడ్స్లో మనం ఇజ్రాయెల్తో ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టాము, కానీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా ప్రో ఇజ్రాయెల్ లాగా కనిపిస్తుంది. 2017 దాకా పాలస్తీనియన్స్ కాజ్కి మేము సపోర్ట్ చేస్తాము. ఇండిపెండెంట్ సావరెన్ వయబుల్ స్టేట్ ఆఫ్ పాలస్తీన్ ఉండాలి, 2 స్టేట్ సొల్యూషన్ ఉండాలి, ఈస్ట్ జెరూసలం అన్నది పాలస్తీనియా యొక్క క్యాపిటల్గా గుర్తించారు. ఇజ్రాయెల్ కూడా ఒక కంట్రీగా రికగ్నైజ్ చేయాలి అని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఎన్నోసార్లు దీన్నే మనం సపోర్ట్ చేసాం. అయితే రీసెంట్గా 2017 నుంచి ఈస్ట్ జెరూసలం అనేటటువంటి దాన్ని పాలస్తీనా యొక్క క్యాపిటల్గా మెన్షన్ చేయడం ఆపేశాం. ఇప్పుడు కూడా ఈ 2021లో ఈ గాజా మరియు ఇజ్రాయెల్ క్లాషెస్ జరుగుతున్నటువంటి ఈ టైంలో మనము ఈస్ట్ జెరూసలం అనేది పాలస్తీనా యొక్క క్యాపిటల్ అనే పేరుని వాడడం మానేశాము. పాలస్తీనాకి వైలెన్స్ అనేటటువంటి తగ్గాలి, ఆపాలని చెప్పాం, కానీ ఈస్ట్ జెరూసలం అనే ప్లేస్ని వాడడం మానేయడాన్ని మనం కొంతవరకు ప్రో ఇజ్రాయెల్ పాలసీగా పరిగణించవచ్చు. మన యొక్క స్టాండ్ మారుతుంది అని గమనించవచ్చు. చూడండి, యుఎస్ఏ అనేటటువంటిది ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన దాంట్లో యుఎన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి బ్లాక్ చేయడం జరిగింది. యుఎస్ఏ అనేది బ్లాక్ చేసింది. మనకి ఈ పర్మనెంట్ 5 దేశాలకి వీటో పవర్ అనేటటువంటిది ఉంటుంది. వీటో పవర్ ఉన్నప్పుడు వాళ్ళలో ఒక్క దేశం ఒప్పుకోకపోయినా సరే ఆ రెజల్యూషన్ పాస్ అవ్వదు, ఆ చర్య చేపట్టడానికి కుదరదు. వీటో పవర్ అనేది అంతగా ఉంటుంది. సరే, మరి ఏం చేయాలి? ఈ సమస్యకి సొల్యూషన్ లేదా?
ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ స్ట్రాటజిక్ ఎకనామిక్ అదంతా వేరే కంటెక్స్లో మనం చదువుకోవాలి. ఇవాళ మనం ఓన్లీ ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది అన్నదే చూస్తున్నాం. సో ఇక్కడ వే ఫార్వర్డ్గా ఏం చెప్పచ్చు, ఇక్కడ ఇలాంటి టైంలోనే పవర్ఫుల్ కంట్రీస్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. పవర్ ఉంది అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేయకూడదు. 2 స్టేట్ సొల్యూషన్ అనేటటువంటిది ఏదైతే యునైటెడ్ నేషన్స్ ద్వారా అప్రూవ్ చేయబడిందో ఆ 2 స్టేట్ సొల్యూషన్ అనేటటువంటి దాన్ని 2 దేశాలతో నెగోషియేషన్స్, అంటే అటు పాలస్తీనియన్ గ్రూప్స్ ఇటు ఇజ్రాయెల్తో నెగోషియేషన్స్ జరిపి 2 స్టేట్ సొల్యూషన్ వైపుగా ముందుకు రావాలి. ఎన్నో రకాల హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి. ఇమ్మీడియట్గా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటటువంటివి ఆపేయాలి, ఆగిపోవాలి. సో ఇవి మనం వే ఫార్వర్డ్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పొలిటికల్ సొల్యూషన్ అనేది కనుగొనాలి. యుఎస్ఏ కానీ ఎవరైనా సరే రెస్పాన్సిబుల్గా ఈ కంటెక్స్ని బిహేవ్ చేయాలి. ఇది మరి ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన గొడవ ఏంటి, దానికి సంబంధించినటువంటి కాంప్రిహెన్సివ్ ఇష్యూ అండి. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.